బ్రేకింగ్ న్యూస్ రేపు రాత్రి 7 గంటలకు కూటమి నేతల కిరాతకాల్ని బయటపెట్టే వీడియో విడుదల చేస్తామన్నారు వైసీపీ. అధికారమే పరమావధిగా ప్రజల ప్రాణాల్ని చంద్రబాబు పవన్ కళ్యాణ్ గాలికి వదిలేస్తున్నారన్నారు పేర్ని నాని. వీడియో చూసి ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. ఇంతకీ ఏంటా వీడియో అని పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ప్రజల శ్రేయస్సే సంకల్పంగా ఉద్దానంలో ఆకాశాన్ని దింపుతాను, కొండ మీద కోతిని దింపుతాను, అమెరికా నుంచి డాక్టర్లను తెస్తాను, అటువంటి అనవసరపు మాటలు ప్రగల్భాలు ఏమాత్రం పలకకుండా సుమారుగా 1000 కోట్లు ఖర్చు పెట్టి ఉద్దానంలో సురక్షితమైనటువంటి తాగునీరు అందించడం మాత్రమే ఏకైక పరిష్కారం అని, తద్వారా కిడ్నీలు చెడిపోయి కళ్ల ముందే అసూలు బాస్తున్నటువంటి తండ్రి కళ్ల ముందు పిల్లలు, పిల్లల కళ్ల ముందు తండ్రులు, తల్లులు అసూలు బాస్తున్నటువంటి పరిస్థితుల్ని చక్కదిట్టడం కోసం మరి ఉద్దానంలో గొప్ప ప్రాజెక్టుని కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క. ఇందులో మనకి ఏం వ్యత్యాసం ఎక్కడ కనపడుతుంది? సంకల్ప బలం. సంకల్పం ఉన్నటువంటి ఒక మనిషి తలుచుకుంటే ఎలా ప్రాణాలను నిలబెట్టే ప్రయత్నం చేస్తాడు. అధికారమే పరమావధిగా విషం చిమ్మి నిందలేసినటువంటి వీళ్ళు ఎంత కిరాతకంగా ఘోరంగా ప్రవర్తిస్తారో మనం చూస్తున్నాం. వీళ్ళైతే ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏం చేశాడు, ఆ సంకల్ప బలం ఎంత గొప్పది అనేది మన కళ్ళతో మనం చూడటం కోసం రేపు ఆదివారం సాయంత్రం వేచి చూడమని చెప్పని, ఆదివారం నాడు విడుదల చేయనటువంటి ఆ దృశ్యమాలికని వీక్షించమని చెప్పని, వాస్తవాలు తెలుసుకోమని, ఎవడు ఎటువంటి వాడో ఒక్కసారి మనసులో పెట్టుకోమని చెప్పని ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ రేపు రాత్రి 7 గంటలకు కూడా కూటమి నేతలు చేస్తున్న ఘోరాలన్నింటినీ కూడా వీడియో రూపంలో విడుదల చేస్తామన్నారు వైసీపీ. దానికి సంబంధించి అధికారికంగా వైసీపీ అయితే ఎక్స్లో పోస్ట్ పెట్టింది. దీనికి సంబంధించి కూడా అటు పేర్ని నాని కూడా కొన్ని క్లారిటీ అయితే ఇచ్చారు. సో అయితే కూటమి నేతలు చేస్తున్న దానికి ప్రజలు ఎందరో మరణిస్తున్నారు అంటూ కూడా చెప్పుకొచ్చారైనా అయితే వీళ్ళందరి కిరాతకాలు రేపు బయట పెట్టబోతున్నాం. ఈ వీడియో చూసిన తర్వాత అయినా సరే ప్రజలు దీన్ని గమనించాలి. అసలు కూటమి నేతలు అటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారో తెలుసుకోవాలి. ప్రతి ఒక్కటి కూడా కళ్ళకు కట్టినట్లుగా ఆ వీడియోలో మేము చూపిస్తామంటూ కూడా పేర్ని నాని అయితే చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుతం అటు ఆ వీడియోలో ఏం ఉండబోతుంది, ఏం జరిగిందనేది ఉత్కంఠంగా అయితే మారిందని చెప్పుకోవాలి. రేపు రాత్రి 7 గంటలకైతే వీడియో విడుదల చేయనున్నట్లు పేర్ని నాని తెలిపారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివాలయంలో అందిస్తారు. శివ చెప్పండి. సో అటు వైసీపీ పార్టీ అధికారికంగా ఒక ట్వీట్ అయితే చేసింది, అలాగే పేర్ని నాని కూడా చెప్పుకొచ్చారు. రేపు రాత్రి 7 గంటలు కూడా కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఒక వీడియో రిలీజ్ చేస్తామంటున్నారు. అసలు ఏంటా వీడియో అనుకోవచ్చు. సో ఎందుకంటే వీళ్ళు చేసిన తప్పిదాలను కూడా ఆ వీడియోలో పెట్టబోతున్నామంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో హంగామా ఎలా ఉంది? అట్లా మొత్తం మీద చూసుకుంటే ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ రేపు సాయంత్రం 7 గంటలకి ట్రూ బాంబ్ పేరుతో ఒక సంచలనమైన వీడియో బయట పెడతాము, అందరూ సిద్ధంగా ఉండండి, ఎదురు చూడండి అని చెప్పి ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఏదైతే ఉద్దానానికి సంబంధించి శ్రీకాకుళం జిల్లా పలస నియోజకవర్గానికి సంబంధించి ఉద్దానం కిడ్నీ హాస్పిటల్ కి సంబంధించి కూడా 2019లో అప్పటి వైసీపీ సర్కార్ దాన్ని శంకుస్థాపన చేశారు. దాదాపుగా 50 కోట్ల రూపాయల నిధులతో 200 బెడ్లతో హాస్పిటల్ కి సంబంధించి సూపర్ స్పెషాలిటీ రీసెర్చ్ సెంటర్ ని అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే ఆ హాస్పిటల్ ని పూర్తి చేసి దాదాపుగా ప్రారంభానికి సిద్ధమైన దశ తీసుకొచ్చారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అత్యధిక సంఖ్యలో కిడ్నీ బాధితులు ఉన్న ప్రాంతంలో కూటమి ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం అనేది వైఎస్ఆర్సీపీ నేతలు రేపు గట్టిగా ప్రశ్నించబోతున్నారు. 2019లో శంకుస్థాపన చేసినప్పుడు ఏ రకంగా ఉంది, అలాగే 2023 డిసెంబర్ నాటికి సంబంధించి అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనే దానికి సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ వాస్తవ పరిస్థితుల్లో దీన్ని వీడియో, దాంతో పాటుగా ప్రస్తుతం కూటమి సర్కార్ అవలంబిస్తున్న నకిలీ మద్యం కావచ్చు, ప్రజా వ్యతిరేక విధానాలు కావచ్చు, అలాగే మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కూడా వీడియో రూపంలో రేపు రాష్ట్ర ప్రజలకి ట్రూప్ బాంబ్ పేరుతో ఒకటి విడుదల చేయబోతున్నట్టు తెలుస్తా ఉంది. అక్కడ రైట్ శివ, థ్యాంక్ యూ. సో ఏదైతే రేపు రాత్రి 7 గంటలకు కూడా అటు కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఒక వీడియో అయితే రిలీజ్ చేయనుంది వైసీపీ. అయితే ప్రజల ప్రాణాలను గాల్లో వదిలేశారు, కిడ్నీ బాధితులు పట్టించుకోవడం లేదు, అలాగే రాష్ట్రంలో కూడా అభివృద్ధి జరగడం లేదు, ప్రజలతో చెలగాటం ఆడుకుంటున్నారంటూ కూడా ఇప్పటికే ఆ ట్వీట్లో తెలియజేశారు. రేపు ఎలాంటి వీడియో రిలీజ్ అవుతుందనేది ఉత్కంఠంగా మారింది.